మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ పోలీస్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ సహా పలు చోట్ల భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సరిహద్దులో వాహనాల తనిఖీలు చేపట్టారు. కర్ణాటక అంతర్రాష్ట్ర చెక్ పోస్టులో 4.58 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి 2 వేర్వేరు కార్లలో కర్ణాటక మీదుగా నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50,000 రూపాయలకు మించి తరలిస్తున్న నగదుకు సంబంధిత ఆధారాలు చూపని పక్షంలో చెక్ పోస్టుల వద్ద అధికారులు నగదును సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విజేత థియేటర్ నుండి ఉమేష్ చంద్ర విగ్రహం వైపు ద్విచక్ర వాహనంలో షిజాస్ అనే వ్యక్తి 15 లక్షల రూపాయల నగదుతో వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇటు ఐటీ పోలీస్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో దర్యాప్తులు పూర్తిగా ఈ డబ్బు దొరకాలి పెద్ద వరకు కూడా సెన్సేషనల్ క్రియేట్ చేస్తాయి. ఓవైపు షేర్లింగంపల్లిలో అదే రోజు 5 కిలోల బంగారం దొరకడం, శంకర్పల్లిలో 80 లక్షల రూపాయలు దొరకడం, దాదాపు ఎన్నికల్లో కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రవాణా సాగడం అనేది ఒకవైపు జరిగింది. ఇక హైదరాబాద్ రాజధానిలోనే చూసుకున్నట్లయితే బషీర్బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీల్లో ఒక బంగార దుకాణం చెందినటువంటి ఎలాంటి పత్రాలని 7 కిలోల బంగారం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 7.5 కోట్లు ఉండొచ్చు అని చెప్పారు. ఇటు చునానాపూర్, బేగం బజార్ చెందిన ఒకరి నుంచి 15 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ చైతన్యపూర్ ఈ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులు కూడా ఆధార్ లేకుండా ఎటువంటి సంబంధించి లేకుండా 25 లక్షల రూపాయలు వాళ్ళు నుంచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అదే ప్రాంతంలో షాద్ నగర్ చెందిన స్క్రాప్ దుకాణదారు వద్ద 48 నుంచి 5 లక్షల రూపాయలు దాదాపు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా లాల్పాడ్ చౌరస్తా వద్ద 2 కిలోల బంగారం, 2 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు తీసుకున్న నేపథ్యం. ఇక 1,22 లక్షల రూపాయలు కూడా ఆ లాల్పాడ్ చౌరస్తాలో దొరకడం ఇంకా గమనార్హం. అయితే ఆగాపూర హమీద్ కీర్ చౌరస్తాలో షాహీన్ నగర్ చెందినటువంటి అబ్దుల్ నుంచి 5 లక్షల రూపాయలు, బేగం బజార్ చెందిన దినేష్ ప్రజాపతి నుంచి 12 లక్షల రూపాయలు, పేకాట షేక్పేట ఈ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ప్రాంతంలో 30 లక్షల రూపాయలు, ఈ వనస్థలిపురంలో కారులో భరత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలు, ఇటు గోపాలపురం పిఎస్ పరిధి స్టేషన్ లో ఒక లాడ్జ్ చేపట్టిన తనిఖీల్లో కూడా 4 లక్షల రూపాయలు, పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి 9.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒక హైదరాబాద్ లోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఈ శంకర్పల్లి మండలంలో శంకర్పల్లిలో బీడీఎల్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 9 లక్షలు దాదాపు 1 రూపాయలు దొరికింది. దాదాపు అక్కడ పెద్ద మొత్తంలో దొరకడం ఒకేసారి ఉన్నది. ఇప్పుడు గాయత్రి ఆసుపత్రి వద్ద తనిఖీలో చేస్తుండగా 71,50,000 రూపాయలు నగదులు పట్టుకున్నారు. అలాగే షాద్నగర్ టోల్గేట్ వద్ద పెద్ద మొత్తంలో దొరికిన ఇటు సంగారెడ్డి చెందినటువంటి వ్యక్తి దగ్గర షాద్నగర్ లో 7 లక్షల రూపాయలు పట్టుకుంటున్నారు. ఇటు షాద్నగర్ జిహెచ్ఆర్ కాలనీ చెందినటువంటి అశోక్ బైక్ పైన వెళ్తుండగా అతని దగ్గర 11.50 లక్షల రూపాయలు సీజ్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో చూసినట్టే కమ్మర్పల్లి వద్ద తనిఖీల్లో ఖానాపూర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వ్యాపారి వద్ద 5.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏపీకి చెందిన వారి నుంచి వైరాలో చెక్ పోస్ట్ వద్ద 5 లక్షల రూపాయలు, తలాడ వద్ద 5 లక్షల రూపాయలు, ఇటు గోపాలరావు అనేటువంటి ఏపీలో చెక్ పోస్ట్ వద్ద 12.65 లక్షలు సీజ్ చేశారు. సో ఒక రాజధానిలోనే నిన్న చూసుకున్నట్లయితే కేవలం నిన్నటి రోజు చూసుకున్నట్లయితే బంజారాహిల్స్ లో 3.35 కోట్ల రూపాయలు తేలని నగదు బయటపడింది. ఇది అంతా కూడా చింపిరెడ్డి హనుమంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వ్యక్తుల నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు మొత్తంగా ఇవన్నీ కూడా హవాలా చేస్తున్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చారంటూ 25,000 రూపాయలు డబ్బులు ఇస్తామంటే తమ హవాలాకు సహకరించామని వారు చెప్పుకొచ్చిన నేపథ్యం ఇక్కడ చూసి ఇప్పటివరకు మనం చూస్తున్నాం. బేగంబజార్ లో 15 లక్షలు, చింతాపూర్లో 20 లక్షలు, రంగారెడ్డి లాల్పాడ్ లో 2 కిలోల బంగారం, షేర్లింగంపల్లిలో 5.5 కిలోల బంగారం, కార్లలో, బైక్లలో, బస్సుల్లో దాదాపు ఇటు నల్గొండలో నిన్న ఉదయం నల్గొండలో ఆర్టీసీ బస్సులో 30 లక్షల రూపాయలు. ఇలా దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చిన 3 రోజుల్లోనే కొన్ని కోట్లకు సంబంధించినటువంటి అక్రమ డబ్బులన్నీ కూడా
వాళ్ళ రూపంలో ఇటు నగరానికి, నగరం నుంచి బయటకు, జిల్లాల నుంచి నగరానికి ఇలా సరఫరా అవుతూనే ఉన్నాయి. ముందు గత సంవత్సరంలో గత ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని, గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఏ పార్టీ అయినా సరే, ఎంతటి వారైనా సరే డబ్బు మద్యాన్ని అరికట్టే విధంగా చేసాం. డబ్బు మద్యం ఎవరు తరలించినా కూడా ఉపేక్షించేది లేదు అనేటట్టుగా ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ ఉంది. దానికి తగ్గట్టు పోలీసులకు దిశానిర్దేశం చేయడం, పోలీసులు కూడా అంతే రీతిలో, అంతే వ్యవస్థలో పూర్తిగా ఈ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. డబ్బులు తమకు సంబంధించినటువంటి డబ్బులు పూర్తి ఆధారాలు ఉంటే మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వబడతాయి. లేని పక్షాన వీటన్నిటి కూడా సీజ్ ఉంటుందని పోలీసులు చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.